బీఫామ్స్ ఇస్తే తానే ఇవ్వాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెగ హడావుడి చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది కాంగ్రెస్ అని స్టేట్మెంట్లు గుప్పిస్తున్నారు. అంత దూకుడు ప్రదర్శిస్తున్న కాంగ్రెస్లో సీఎం అభ్యర్థి ఎవరన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు. అంటే ఒకవేళ కాంగ్రెస్ విజయం సాధిస్తే ఎప్పటిలాగే సీల్డ్ కవర్ సీఎం సీట్లో కూర్చుంటారా? ఆ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు డమ్మీలుగా మిగిలిపోతున్నారా? పేరుకి రాష్ట్ర పార్టీలో పెద్ద పెద్ద పదవులున్నా నామకే వాస్తేగా పని కానిచ్చిస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. టీ కాంగ్రెస్ వ్యవహారాలన్నింటినీ కాంగ్రెస్ హైకమాండ్ టేక్ ఓవర్ చేసినట్లు కనిపిస్తుంది. ఆ క్రమంలో ఈక్వేషన్లు కలిసి వచ్చి ఆ జాతీయ పార్టీ తెలంగాణలో జాక్పాట్ కొట్టగలిగిన ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి కొత్త ఈక్వేషన్లు స్క్రీన్ పైకి వస్తాయా? ఎన్నికలు తరుముకొస్తున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలన్నింటినీ ఏఐసీసీ హ్యాండ్ ఓవర్ చేసుకుందా? ఈసారి తెలంగాణలో గెలుపు అవకాశాలున్నాయనే అంచనాల నేపథ్యంలో టీపీసీసీకి సంబంధించిన కీలక నిర్ణయాలన్నీ ఢిల్లీలోనే జరుగుతున్నాయా? రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయాలు గౌరవిస్తున్నామన్న భావన కల్పిస్తూనే చేయాల్సిందంతా అధిష్టానమే చేస్తుందా? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని తాజా పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వస్తుంది. రాష్ట్ర పార్టీలో కుమ్ములాటలు పుట్టి ముంచెత్తాయన్న అభిప్రాయంతోనే హైకమాండ్ ఆ నిర్ణయం తీసుకుందంటున్నారు. పార్టీ కమిటీలు ఏర్పాటు నుంచి టికెట్ల కేటాయింపు వరకు అంతా ఢిల్లీ కనుసన్నల్లోనే జరిగేలా ప్రణాళికలు అమలవుతున్నాయి. అందుకే బీ ఫార్మ్స్ పై తనదే ఫైనల్ అంటున్న రేవంత్ కు షాకులు తగులుతున్నాయంట. ఉప్పల్ టికెట్ ఆశించిన రేవంత్ సన్నిహితుడు సోమశేఖర్ రెడ్డికి ఫస్ట్ లిస్ట్ లో మొండి చేయి మిగిలింది. అందుకే ఏఎస్ రావు నగర్ డివిజన్ కార్పొరేటర్ శిరీషా రెడ్డి, సోమశేఖర్ రెడ్డి దంపతులు రేవంత్ హటావో కాంగ్రెస్ బచావో అన్న నినాదం ఎత్తుకున్నారు. ఒకటేంటి, కాంగ్రెస్ విడుదల చేసిన ఫస్ట్ లిస్ట్ అభ్యర్థుల నియోజకవర్గాల్లో ఇలాంటి నిరసన సెగలే ఎగసి పడుతున్నాయి. గాంధీ భవన్ వద్దే రేవంత్ దిష్టిబొమ్మలు దహనమవుతున్నాయి. ఆ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కుమ్ములాటలు పుట్టి ముంచుతాయనే అభిప్రాయానికి వచ్చిన 10 జన్పద్ వర్గాలు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నాయని, అప్పుడప్పుడు బెంగళూరు నుంచి అందే సంకేతాలు కూడా ఏఐసీసీ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయని అంటున్నారు. మరోవైపు ఇండియా కూటమిలో భాగస్వాములైన సిపిఐ, సిపిఎం పార్టీలతో వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి కూడా రాష్ట్ర పార్టీ అభిప్రాయంతో పని లేకుండా ఏఐసీసీఏ రంగంలోకి దిగింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఠాక్రే కమ్యూనిస్టు పార్టీలతో చర్చలు జరిపిన తర్వాత విషయం రాష్ట్ర నాయకత్వానికి తెలిసింది. తెలంగాణ వ్యవహారాలను పూర్తిగా అధిష్టానం టేక్ ఓవర్ చేయడంపై గాంధీ భవన్ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య పెరిగిన గ్యాప్ ఇప్పట్లో సెట్ రైట్ అయ్యే అవకాశం లేదనే భావనతోనే ఏఐసీసీ రంగంలోకి దిగిందనే చర్చ జరుగుతోంది. ప్రతి చిన్న పరిణామం పైన తీవ్రమైన విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అన్ని విషయాలపై హస్తినలో నిర్ణయం తీసుకున్న తరువాతనే టీపీసీసీకి సమాచారం ఇస్తున్నారని కొందరు నేతలు అంటున్నారు. ఆఖరికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ హైకమాండ్దే కీలక నిర్ణయమని ఏఐసీసీ ఓకే చేసి బీ ఫామ్ ఇస్తే పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నామకే వాస్తే ఆమోద ముద్ర వేయాల్సిందే అంటున్నారు. అదలా ఉంటే పార్టీకి ఈక్వేషన్లు కలిసి వచ్చి తెలంగాణ పగ్గాలు చేపడితే సీఎం క్యాండిడేట్ ఎవరన్న దానిపై క్లారిటీ లేదు. పార్టీలో సీనియర్లు అందరూ కలిసి రేవంత్ ముఖ్యమంత్రి కాకుండా చెక్ పెట్టే అవకాశం కనిపిస్తుంది. రెడ్డి వర్గానికి చెందిన రేవంత్ స్థానంలో దళిత నేత అయిన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజ నరసింహ రేసులో ముందుకొచ్చిన ఆశ్చర్యం లేదంటున్నారు. అదీకాక రేవంత్ తరచూ పార్టీ మారుతుంటారు. 2006లో జడ్పీటీసీగా, 2007లో ఉమ్మడి ఏపీ శాసన మండలి ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుంచి ఇండిపెండెంట్గా గెలుపొందారు. తర్వాత టీడీపీ నుంచి 2 సార్లు కొడంగల్ ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి మల్కాజ్గిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అదీకాక ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కొడంగల్లోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉంది.
ఆ ఇష్యూలన్నీ ఫోకస్ చేస్తూ రేవంత్ను సీఎం రేస్ నుంచి తప్పించడానికి కాంగ్రెస్ సీనియర్లు శతవిధాలా ప్రయత్నించడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏదేమైనా అన్నీ కలిసి వచ్చి కాంగ్రెస్ పవర్లోకి వస్తే హైకమాండ్ సీల్డ్ కవర్ సీఎంగా ఎవరిని నియమిస్తుందో చూడాలి.